జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, నేను ఇంతకు ముందు కూడా ఒక న్యూస్ లో చెప్పిన కన్వర్ యాత్ర ప్రారంభం అవుతుంది అని చెప్పేసి. మరి ఈ కన్వర్ యాత్ర కోసం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు ఏం చేస్తున్నారో తెలిసిన ఈ న్యూస్ చూడండి ఒకసారి, మీకు అర్థం అవుతుంది. న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది, ఓకేనా? పెద్దోళ్ళంతా కూడా ఒక మాట చెప్తూ ఉంటారు, మహాశివుడిని గనక చెంబుడు నీళ్లతో గంగా జలంతో అభిషేకిస్తే ఆయన సంతోషిస్తాడు అని చెప్పేసి. మన హిందూ సాంప్రదాయంలో తీర్థయాత్రలకు ఎంతో విశిష్టత అయితే ఉండాలి. ముఖ్యంగా దైవ దర్శనం కోసం ఎన్నో కష్ట నష్టాలు భరించి క్షణకాలం దైవ దర్శనంతో ముక్తి పొందే అద్భుతమైనటువంటి సాంప్రదాయం మన సొంతం అనమాట. మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు ఒక మాట చెప్తా. మనం ఇప్పుడు సపోజ్ తిరుమలకి పోతాం అనుకుందాం. చాలా మంది నడిచిపోతారు, కొంతమంది బస్సుల్లోను, కారులోను, జీబులోను ఇట్లా రకరకాలుగా పోతారు. కొంతమంది ఏంటంటే ఏదో వివిఐపి దర్శనాలని చెప్పేసి 300 రూపాయల టికెట్లని ఇట్లా రకరకాలు పోతారు. కొంతమంది సర్వదర్శనానికి పోతారు. ఇంత కష్టపడి గంటల తరబడి క్యూలో ఉండిపోయినా కూడా చివరికి దేవుడి కాడికి నువ్వు నిలబడుకునేది ఎంతసేపు అంటే కేవలం కొన్ని సెకండ్లు మాత్రమే. ఆ కొన్ని సెకండ్లైనా కూడా దేవుడి రూపాన్ని మన కళ్ళలో నింపుకొని మనం పరవశించిపోతాం. ఆ కొద్ది సెకండ్లకే. అటువంటి గొప్ప సాంప్రదాయం మంది. అలాంటి ఒక కఠినమైనటువంటి యాత్ర కన్వర్ యాత్ర అన్నమాట. ఆ విధంగా మనం ఈ తిరుమల యాత్ర అలాగే ఈ శబరిమల యాత్ర ఎలా అయితే చేస్తామో అలాంటి ఒక కఠినమైనటువంటి యాత్రే ఈ కన్వర్ యాత్ర అనేది. శివయ్య అనుగ్రహం కోసం 100 మైళ్ళు కాలినడకన నడిచి కావిళ్లతో గంగా జలాన్ని మోసుకొచ్చి అభిషేకించి మొక్కులు తీర్చుకునే యాత్రనే కన్వర్ యాత్ర అని అంటారు. మన హిందూ సాంప్రదాయంలో శ్రావణ మాసానికి చాలా మంచి విశిష్టత అయితే ఉండాలి. ఈ మాసంలో దక్షిణాదిన వరలక్ష్మి వ్రతం అని చెప్పేసి, మంగళగౌరి వ్రతం ఇలాంటి వ్రతాలను జరుపుకుంటా ఉంటే, ఉత్తరాదిన ఈ శ్రావణ మాసంలో శివుని విశేషంగా ఆరాధిస్తారు. అదేవిధంగా చాంద్రమానం ప్రకారం మాసాలను లెక్కించే ఈ ఉత్తర భారతదేశంలో ప్రతి నెల పౌర్ణమి నుంచి కొత్త మాసం అయితే మొదలవుతుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఆషాఢ పౌర్ణమి అనేది జూలై 10వ తేదీన అయితే వచ్చింది. కాబట్టి తరువాత రోజు నుంచి అంటే జూలై 11 నుంచి ఉత్తరాదిన ఈ శ్రావణ మాసం అనేది ప్రారంభమవుతుంది. వాళ్లకు ఈ శ్రావణ మాసం ఆగస్టు 9వ తేదీతో ముగుస్తుంది అనమాట. శివుడిని ఆరాధించేందుకు విశేషమైనటువంటి శ్రావణ మాసంలో ప్రతి సోమవారం శివుడికి చాలా ప్రత్యేకమైందనమాట. సరే, ఇక ఈ ఉత్తర భారతంలో పరమశివుని యొక్క భక్తులు ఈ శ్రావణ మాసంలో సుదూర తీరాల్లో ఉన్నటువంటి గంగా నది నుంచి ఈ కావిలితో నీళ్లను తీసుకొచ్చి తమ ప్రాంతాలలో ఉన్నటువంటి శివలింగాలకు అభిషేకం చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పేసి విశ్వసిస్తారనమాట. ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చేటటువంటి ఈ మాస శివరాత్రి రోజున శివాలయాల్లో శివలింగానికి ఈ జలాభిషేకం అనేది చేస్తారు. శివపురాణంలో అదేవిధంగా లింగ పురాణంలో కూడా ఈ కన్వర్ యాత్ర యొక్క ప్రస్తావన అయితే ఉండాలి. అర్థమవుతుందా? ఈ కన్వర్ యాత్ర జరిగేటటువంటి నెల రోజుల పాటు ఈ గంగా నదీ తీరంలో ఉన్నటువంటి ఈ ఊర్లన్నీ కూడా ఎంతో కోలాహలంగా ఉంటాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చేటువంటి భక్తులు ఈ కాలినడకన ఈ కాశీ, హరిద్వారు, రిషికేశ్ వచ్చి ఈ కావిళ్లతో గంగా జలాన్ని తీసుకుపోయి తమ ప్రాంతాల్లో ఉన్నటువంటి శివాలయాల్లో శివుడిని అయితే అభిషేకిస్తారన్నమాట. దీంతో ఈ కన్వర్ యాత్ర కోసం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి మన యోగి ఆదిత్యనాథ్ గారు ప్రపంచ స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా చేస్తారు. ముందుగా ఈ కన్వర్ యాత్ర జరిగేటటువంటి గజియాబాద్ నుంచి బిజనూర్ వరకు ఈ కన్వర్ యాత్ర జరిగే మొత్తం ప్రాంతాన్ని కూడా హెలికాప్టర్లో యోగి ఆదిత్యనాథ్ గారు సందర్శించారు. ఇది ఒక రికార్డు. ఎందుకంటే కన్వర్ యాత్ర మొదలైన తర్వాత కాకుండా కన్వర్ యాత్ర ముందుగానే యోగి ఆదిత్యనాథ్ గారు స్వయంగా ఈ ఏర్పాట్లన్నీ కూడా పరిశీలించారన్నమాట. ఇది ఒక విశేషం. ఇక ఈ కన్వర్ యాత్ర జరిగే రహదారులన్నింటినీ కూడా పూర్తిగా క్లీన్ చేసి వాటిని నీళ్లతో శుభ్రం చేయించారు. ఎందుకంటే ఈ కన్వర్ యాత్రలో పాల్గొనేటటువంటి భక్తులు చెప్పులు లేకుండా కాలినడకనే ప్రయాణిస్తారు కాబట్టి అందువల్ల ఈ రహదారులన్నింటినీ కూడా పరిశుభ్రం చేయించారు. ఇకపోతే ఈ కన్వర్ యాత్రలో పాల్గొనే భక్తులు విశ్రాంతి తీసుకోవడం కోసం ప్రతి 4 కిలోమీటర్లకు ఒక చోట ఒక పెద్ద టెంట్ హౌస్లు అయితే నిర్మించినారు. అలాగే వాళ్లకు ఆహారం అందించేందుకు అనేక స్టాల్స్ ను కూడా ఈ రహదారుల పొడవునా కూడా ఏర్పాటు చేశారు. ఇకపోతే ఈ కన్వర్ యాత్రలో పాల్గొనే భక్తులు సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటారు. అంటే వెజిటేరియన్ మాత్రమే తింటారు. ఈ పండ్లు అదేవిధంగా ఈ పలహారాలనే తింటారు. కాబట్టి ఈ రహదారుల పొడవునా హిందువుల స్టాల్స్నే, అది కూడా సాత్వికమైనటువంటి ఆహారాన్ని అమ్మేటటువంటి స్టాల్స్నే ఏర్పాటు చేశారు. ఎవడు బట్టితే కూడా వచ్చి ఇక్కడ వ్యాపారం చేద్దాము, డబ్బులు దొబ్బుదాము, ఈ ఉన్న 4 రోజులు ఈ సీజన్ అంతా కూడా 10 రూపాయలు డబ్బులు సంపాదించుకుంటాం అంటే కుదరదో.
నువ్వు హిందూ అయితేనే నువ్వు ఆడ వ్యాపారం చేసుకోవాలా, అది కూడా నీ పేరుతో, నీ షాపు పేరు హిందువుల పేరే ఉండాలా, దానికి ఉండే లైసెన్సు హిందువులదే ఉండాలా, ఆడు ఉండేవాడు కూడా హిందువే ఉండాలా. ఆ విధంగా ఉంటేనే నువ్వు అక్కడ స్టాల్ పెట్టుకోగలుగుతావు. అలాగా ఇక ఈ కన్వర్ యాత్ర జరిగే పొడవునా కూడా ఏమే ఈ మాంసం దుకాణాలు చెడ్డ మంచి ఇవన్నీ ఉండిటాయి కదా, వాటిని కంప్లీట్గా మూసేయించారు. ఎక్కడా కూడా ఈ దారిలో ఈ మాంసం అమ్మేటటువంటి ఎటువంటి షాపులు కూడా ఉండకుండా, అటువంటి పనులు జరగకుండా, ఆ మాంస పదార్థాలు ఎవరు కూడా వండకుండా మొత్తం కూడా నిషేధం అయితే విధించారు. అదేవిధంగా ఈ రహదారుల వెంట ప్రత్యేకంగా వీధి దీపాలను ఏర్పాటు చేశారు. ఎందుకంటే కొంతమంది ఏదో చల్లగా ఉంటుందని చెప్పేసి రాత్రిలో నడిచేవాళ్ళు ఉంటారు, కాబట్టి ఈ వీధి దీపాలు కూడా ఏర్పాటు చేశారు. అలాగే కన్వర్ యాత్ర చేసేటటువంటి భక్తులకు స్వాగతం పలుకుతా ఈ లైటింగ్ కూడా ఏర్పాటు చేశారు. చూడండి ఎన్నో ఏర్పాట్లో అర్థమవుతుందా. హిందూ ప్రభుత్వం ఉంటే ఎట్లా ఉంటుందో ఇదిగో చూడండి, ఒకసారి గమనించండి, ఇదిగో ఇలా ఉంటుందన్నమాట. ఇకపోతే ఈ కన్వర్ యాత్రలో విధులు నిర్వహించేందుకు గాను కేవలం హిందూ పోలీసులు మాత్రమే అక్కడ వినియోగిస్తారనమాట. ఎవరు పడితే వాళ్ళు వచ్చి చేసేదానికిలే. ఇక్కడ విధులు నిర్వహించే పోలీసులకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛనైతే ఇచ్చేశారు. ఈ మార్గంలో ఎలాంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరిగినా సరే తెలుసు కదా మీకు, ఎందుకంటే మనం ప్రశాంతంగా మన స్వేచ్ఛగా పండుగలు చేసుకునేది, మన పూజలు చేసుకునేది, ఇటువంటి యాత్రలు చేసుకునేది కొంతమంది జేహాది ముండాకోవడానికి ఇష్టం ఉండదు. కాబట్టి ఎటువంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరిగినా కూడా పోలీసులు ఎటువంటి యాక్షన్ అయినా తీసుకోవచ్చు అనమాట. అంటే వాళ్ళకు పూర్తిగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఒకవేళ పరిస్థితులు చేయి దాటే అవకాశం ఉంటే కనుక జిహాదీల మీద ఏకంగా ఏది ఫైరింగ్ అయినా చేయొచ్చు, కుక్కను కాల్చాడు కాల్చిపోద్దాము, నో ప్రాబ్లం. ఆ విధంగా యోగి ప్రభుత్వం ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది. ఈ విధంగా యోగి ఆదిత్యనాథ్ గారు ఈ కన్వర్ యాత్ర కోసం 1కి 10 జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఈ కన్వర్ యాత్ర ద్వారా పూర్వాంచల్ను అభివృద్ధి చేయాలని కూడా యోగి ఆదిత్యనాథ్ గారు సంకల్పించారనమాట. ఈ పూర్వాంచల్ అనేది బీహార్ నానుకొని ఉంటుంది. ఉత్తరప్రదేశ్లో ఈ పూర్వాంచల్ అనేది అత్యంత వెనకబడినటువంటి ప్రాంతం అనమాట. దీంతో ఈ పూర్వాంచల్ను ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి యోగి ఆదిత్యనాథ్ గారు భావిస్తున్నారు. అందులో భాగంగానే మొదటగా ఈ కన్వర్ యాత్రను యోగి ఆదిత్యనాథ్ గారు చక్కగా వినియోగించుకుంటారన్నమాట. అంటే ఒకవైపు యాత్ర పవిత్రతను కాపాడమే కాకుండా మరోవైపున ఈ కన్వర్ యాత్రను ఈ పూర్వాంచల్ అభివృద్ధి కూడా ఉపయోగపడేలా చర్యలు కూడా తీసుకుంటున్నారనమాట. అది విషయం. అంటే చెప్పే కదా, ఒక హిందూ ప్రభుత్వం మనలో పరిపాలిస్తే ఎట్లుంటుందంటే ఇదిగో ఇట్లుంటుంది. అదే కనుక ఈ సూడో సెక్యులర్ పార్టీలు ఉంటే ఎన్ని చేస్తాయా, చేసినా ఎంతసేపటికి వాళ్లకు రెడ్ కార్పెట్ బరచమే కానీ మనల్ని ఎవడు పట్టించుకుంటున్నాడు. అందుకే చెప్పేది, భారతదేశం బాగుండాలన్నా, మన దేశంలో ఏది మెజారిటీ ప్రజలైనటువంటి హిందువులు బాగుండాలన్నా కూడా మనల్ని గౌరవించేటటువంటి ప్రభుత్వమే అధికారంలో ఉండాలి. అది రాష్ట్రంలో అయినా కేంద్రంలో అయినా. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.